చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా ప్రభుత్వాలు పోయాయి. ఇలాంటిది కఠినమైన చర్యలు ఏ ప్రభుత్వం తీసుకోలేదు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ అంటే పేదోడి పక్షాన ఉంటుంది, ఎప్పుడు సామాన్యుని పక్షాన ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది. ఎవరినైనా కానీ ఎదురించే సత్తా ఉంటుంది, అడిగే సత్తా వాళ్ళకే ఉంటుంది, అడిగించుకునే సత్తావి వాళ్ళ దగ్గరనే ఉంది. ఏదైనా కానీ చేయాలన్నా, చేపించుకోవాలన్నా, అడగాలన్నా ఏ పార్టీకైనా ఉందా అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ప్రజలకు మంచి చేస్తుంది. తల్లిదండ్రులు చాలామంది చూసుకున్నట్లేదు. ఏదో అప్పటిదాకా తల్లిదండ్రులు చదివిచ్చారు, ఆ తర్వాత పెళ్ళాం పిల్లలు అయ్యారు, ఎక్కడో పోతున్నారు, సరిగా చూడట్లేదు. ఈ 1,50,000 2 లక్షలు వస్తున్న జీతాలను బట్టి తల్లిదండ్రులు సరిగా చూసుకున్నట్లేదు. ఇలాంటిది వచ్చి చాలా మంచి జరిగింది. నేనేమంటాను, ప్రైవేట్ సంస్థలవి ఇలాంటివి చేస్తే బాగుండు అని నా అభిప్రాయము. ప్రైవేట్ సంస్థలవి ఉంది చాలా, అలాంటిది చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాంటి కూతుర్లకు కానీ తండ్రులకు కానీ ఏం చెప్తారు సార్ అంటే, ఒక వయసు రాగానే వాళ్ళని అనాథాశ్రమంలో వేస్తున్నారు, లేకపోతే పట్టించుకోవట్లేదు, హాస్పిటల్ ఇక్కడ వదిలేసి వస్తున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి? పిల్లలకు ఎక్కువ చదివిపిస్తే తల్లిదండ్రులను ఏం చేస్తారు అంటే అనాథాశ్రమంలో వేస్తుంది. అదే ఆ రైతు అసుంటిది, రైతు కష్టం ఎప్పుడైనా, రైతు అన్నట్టు ఉంటాడు, వాడు 10 మందికి అన్నం పెడతాడు. ఎప్పుడైనా పోయి మా అమ్మకు బాగలేదు అని తీసుకుపోయి నన్ను వేస్తుండా, వేయట్లేదు. రైతుకు మించింది ఏది లేదు ఈ రోజులైనా కానీ. రైతే రాజు, రాజే రైతు. అది గుర్తుపెట్టుకొని వ్యవసాయానికి ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాల్లో చాలామంది పనిచేస్తున్నారు. కొంతమందికి నచ్చక వ్యవసాయం మీదకి వస్తున్నారు. నేనేమంటున్నా అంటే రైతుని ఎప్పుడైనా మదిలో పెట్టుకొని, నువ్వు ఎంత పెద్దగా వెళ్ళినా కానీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని ఏ పనైనా తల్లిదండ్రులతోనే స్టార్ట్ చేయు. తల్లిదండ్రులే నీకు ఈరోజు కాదు ఎప్పుడైనా వాళ్ళే. ఈ జన్మనిచ్చిందంటే వాళ్ళే. ఈ జన్మకు నువ్వు ఉన్నావు ఆ స్థితిలో, ఈరోజు ఆ స్థాయిలో ఉన్నావు అంటే తల్లిదండ్రులే. ఈరోజు ప్రభుత్వం వచ్చి నీ దాంట్లో 10% కట్ చేస్తుందంటే తల్లిదండ్రులను ఎవరైతే చూసుకున్నట్లేదో వాళ్ళకు సిగ్గుచేటు. ఇలాంటిది కలిపియొద్దని నేను అనుకుంటున్నాను. అంటే గవర్నమెంటే స్ట్రిక్ట్గా చెప్తే తప్ప నవమాసాలు కానీ మోసిన తల్లిదండ్రులను వదిలేయడం ఇంతవరకు గవర్నమెంట్ చెప్తే కూడా పట్టించుకునే పరిస్థితి. గవర్నమెంట్ అంటే చాలామందికి ఆయనకు మెసేజ్లు కానీ, నోటీసులు కానీ, ఫిర్యాదులు కానీ తల్లిదండ్రుల నుంచి చాలా వెళ్ళాయి. అలాంటి ఫిర్యాదులను చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన, ప్రజల పక్షాన, అప్పుడైనా ఇప్పుడైనా ప్రజల పక్షాన, పేదోని పక్షాన ఎప్పటికీ మేము ఉంటామని ఒక నిర్ధారణ. దీన్ని బట్టి అయినా ప్రజలన్నా అర్థం చేసుకోండి. 10% కట్ చేసిండు వాళ్ళ జీతంలో అంటే ఇప్పటికైనా ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే ఏదైనా చరిత్ర సృష్టించాలన్నా కాంగ్రెసే, చరిత్ర తిరగరాయాలన్నా కాంగ్రెసే. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమంటారంటే ఆల్రెడీ వాళ్ళకి పింఛన్ వస్తుంది కదా, ఇంకా తల్లిదండ్రులు చూడాల్సిన అవసరం ఏంటి? పింఛన్ ఎంత వస్తుంది? 20,000 వస్తుందా, 30,000 వస్తుందా? గవర్నమెంట్ ఇచ్చే 2,000 పెన్షన్. అదేం సరిపోతుంది? అదే పింఛన్ మీరు తీసుకోండి, మరా వచ్చే జీతం ఇచ్చేయండి మరా. అవునా కదా? అదే జీతము వాళ్ళకి వచ్చే పింఛన్ మీరు తీసుకోండి. మీరు అదే మీకు వచ్చే జీతం వాళ్ళకి ఇచ్చేసేయండి. పింఛన్ 2,000 పింఛన్కి ఏం సరిపోతుంది? ఈరోజు ఒక నూనె డబ్బా తెస్తే సరిపోదు, ఒక బియ్యం బస్తాను తెస్తే సరిపోదు. ఏడికి ఎలా అవుతుంది? అవునా కదా? మరి ఇప్పుడు ఏదైతే తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వేస్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు వేసే పరిస్థితి ఉంటుంది కదా, ఇట్లాంటివి చూసినప్పుడు అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఏదైనా కానీ ముందున్నది ముసళ్ళ పండుగ అంటారు కదా. రేపు నీ కొడుకు, నీ పిల్లలవి, నీ వాళ్ళవి భారమే కదా నువ్వు. అంతే కదా? రేపు నువ్వు ఈరోజు మీ తల్లిదండ్రులు వేసినావు, రేపు మీ తల్లిదండ్రులు వేస్తాడు. అంతే తప్ప మళ్ళీ ఏం లేదు. ఇక అంటే అది ఎందుకు ఆలోచించట్లేదు? కర్మ హిట్స్ బ్యాక్ అన్నట్టు కర్మ వదలలేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు అంటారా? కర్మ ఈ రోజైనా రేపైనా కంపల్సరీ కావాల్సిందే. అది లేటుగా వెళ్తుంది కొద్దిగా, అంతే, వయసును బట్టి. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇది గొప్ప నిర్ణయం అనుకోవచ్చా గవర్నమెంట్ గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ? ఇది గొప్ప నిర్ణయం కాదు, దేశంలోనే గొప్ప నిర్ణయం. ఇది రేవంత్ రెడ్డి చేసేది దేశంలోనే గొప్ప నిర్ణయం. దీన్ని చూసి చాలా రాష్ట్రాలు ఈయనను అనుసరిస్తాయని నేను అనుకుంటున్నాను. ఫైనల్ ఒక్కటి చెప్పండి సార్, అలాంటి పిల్లలకి ఏం చెప్తారు? అనాథాశ్రమంలో వదిలేసే వాళ్ళకి కానీ, లేకపోతే చస్తున్నా పట్టించుకొని పిల్లలకి ఏం చెప్తారు? ఈ 10% కట్ చేసే వాళ్ళకి ఇప్పుడు గుర్తు చేసుకొని, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ దీని నుంచి అన్నా మారుతారు. ప్రైవేట్ సంస్థలు కానీ, గవర్నమెంట్ సంస్థలు కానీ, బాగా అమెరికా పోయిన పిల్లలైనా కానీ మారాలని నేను అనుకుంటున్నాను.